హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పెట్టినవి ఒక 15 కోడిపుంజుల వరకు ఉంటాయి. అలాగే నిన్న మనం పెట్టాం కదా, అందులోని ఏవైతే మనకు సేల్స్ అయిపోయో వాటిని పక్క తీసేసి, అలాగే మన దగ్గర ఉన్న రిమైనింగ్కి కొత్తగా ఈరోజు మనం తప్పిని పెట్టి పెట్టడం జరుగుతుందండి. అలాగే ఈ వీడియోస్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్ హ్యాండ్ పెడితే సెండ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి, చూసుకోండి. బాగుంటే ఓకే, మీకు నచ్చకపోతే వదిలేవచ్చు. ఎందుకంటే మన ప్రతిదీ కూడా కోడిని చూపించి అమ్మడం కాదండి, తబ్నీ పెట్టి అమ్ముతాం. మనం తబ్నీ పెట్టి ఇది మీకు ఓకేనా అని చెప్పి అమ్ముతాము. అలాగే మన ఈ కోడి వచ్చేసరికి కొందరు ఏంటంటే పెట్టల మీదకి డబుల్ బాడీ పుంజు కావాలని అడుగుతున్నారు. అయితే ఇది సంక్రాంతిలోని ముందు జస్ట్ ఇలాగా కన్ను డ్యామేజ్ అయింది, దీనికి కన్ను పోయిందండి. ఇది ఎవరికైనా పెట్టల మీద కావాలంటే తీసుకోవచ్చు. అలాగే మళ్ళీ రెడీగా కట్టుకోవచ్చు కూడానండి. ఇది మొత్తం పన్నగట్ట అంతా కూడా బాగానే ఉంటుంది కోడి. ఇది ఎవరికైనా కావాలంటే కొద్దిగా డిస్కౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీన్ని ఎందుకంటే రౌండ్గా చూపించాము, కోడి కన్ను ఎలా ఉంది ఏంటనేది మీకు అర్థం అవ్వాలి కాబట్టి. ఇవి టోటల్గా మొత్తం ఒక 15 పుంజులండి. అలాగే వీటికి క్యాష్ ఆన్ డెలివరీస్ కానీ లేకపోతే అడ్వాన్స్ పెట్టి ఆపడం అటువంటివి తక్కువగా ఉంటాయండి. మ్యాక్సిమము మీరు ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, మేము మీకు పంపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మా అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కల్చర్ గ్రామం అండి. ఇది ఒకటే తమిళనాడు కోడి అండి. తమిళనాడు కోడి ఎందుకు పెట్టామంటే కొందరు భీమవరం పెట్టల మీద క్రాస్ చేపిస్తారు, కొందరు తూర్పుపేట మీద క్రాస్ చేపిస్తారు, కొందరు ఏంటంటే గెస్ట్ హౌస్లో ఫ్రీగా వదిలేస్తారు. ఆ ఉద్దేశం మీద ఒక కోడి పుంజుని పెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఎవరు కొనుక్కున్నా సరే కట్టుకునే వాళ్ళకి బాగుంటుంది తప్ప కదండి, రీసేల్ చేసుకునే వాళ్ళకి అయితే మాత్రం వద్దండి. ఎందుకంటే ఆల్రెడీ మాదే రీసేల్, మళ్ళీ మీరు రీసేల్ పెడితే లాస్ట్ కొనుక్కునే కస్టమర్కి రేట్ ఎక్కువ అయిపోద్ది అనమాట. దాని గురించి మ్యాక్సిమమ్ మీరు సొంతంగా పెంచుకునే వాళ్ళకి, సొంతంగా కట్టుకునే వాళ్ళకి మాత్రమే మన ఛానల్ సూట్ అవుతుంది. ఇది పండగ కోడి చేసిందండి, ఇది డబుల్ బాడీ కోడి. ఇది నెక్స్ట్ వీటి తప్పిన కూడా దీని తప్పిన కూడా ఉంది. మీకు ఎవరైనా తయారు చేసుకునే వాళ్ళకి నేను అనుకున్న పొజిషన్లో కనబడుతుంది కోడి పుంజు. అలాగే పట్టడం కూడా అలాగే స్పీడ్గా ఉంటుంది. ప్రతిదీ కూడా నేను చెప్పిందే కాకుండా వీడియోలు కూడా చెక్ చేసుకోండి. వీడియోలు చెక్ చేసుకుని బాగుంటేనే తీసుకోండి. మేము ఎందుకు అలాగంటే మనం కొందరు ఏంటంటే మనం సజెస్ట్ చేస్తారు ఏది బాగుంటుందని. మనం ఒకసారి ఎంత మంచిది మనం చెప్పినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా తేడా అయిందంటే మనల్ని అంటారు. అందుకని మనం ఏంటంటే తప్పిని పెట్టేస్తాం, మీరే చూసుకుంటారు. బాగుంటే ఓకే చేసుకుంటారు, బాగోకపోతే వదిలేస్తారు. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి తూర్పు భీమవరం క్రాస్ అండి. ఇప్పుడు ఇంతకుముందు అయితే తూర్పులో తూర్పు కోడి ఉండేది, భీమవరం కోడి ఉండేది. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్లు వచ్చిన తర్వాత అన్నీ మిక్స్ అయిపోయి మొత్తం అంతా మారిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే మనం వదలగానే స్పీడ్గా వెళ్ళేది మేము తీసుకొచ్చి పెడతాము. అందులో మీకు ఏదైనా నచ్చితే తీసుకుంటారు. ఇక్కడ మీకు ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మేము ఇక్కడే చెప్పడం జరుగుతుందండి. మీకు కోడిపుంజులు అయితే మేము ఇచ్చిన బలాలు సరిపోతే మీరు బలాలు తయారు చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత కోడి ఒక 2 రోజులు 3 రోజులు గ్యాప్ ఇచ్చేసుకోండి, లేకపోతే జర్నీలో నలిపి ఉంటాయి కాబట్టి. థ్యాంక్ యూ ఆల్.